నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని మాఘమాసం అమావాస్య సందర్భంగా లోకల్ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో భక్తులు భారీగా తరలివచ్చారు. దట్టమైన అడవుల మధ్య సుమారు 7 కిలోమీటర్ల దూరంలో కొలువైన శ్రీ లోకల్ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మారుమూల గ్రామాలు, వివిధ మండలాలు, జిల్లాల నుంచి భక్తులు చేరుకున్నారు. ఈ సందర్భంగా సిరికొండ ఎస్ఐ రామకృష్ణ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆర్సి రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసిన అన్న సత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాత్రమే ఈ మాఘమాసం రోజున మారుమూల గ్రామాలు, అలాగే మండలాలు, జిల్లాల నుండి 5,000కు పైగా భక్తులు వచ్చారని, ఈ యొక్క మాఘమాసం రోజున స్వామివారి కోనేట్లో స్నానం చేసి ఆచరిస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసమని అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా ఆలయ కమిటీ భక్తులకు సౌకర్యాలు కల్పించింది. మాఘమాస అమావాస్య నాడు క్షేత్రం భక్తి శ్రద్ధలతో కలకలలాడింది. సిరికొండ మండల కేంద్రం నుండి 7 కిలోమీటర్ల దూర ప్రాంతంలో దట్టమైన అడవిలో శ్రీ 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 పర్వతావర్తిని సహిత లొంక రామలింగేశ్వర మహాక్షేత్రం నందు మౌని అమావాస్య, అదేగా మాఘమావాస్యగా మనం చెప్పుకోవచ్చు. ఈ మాఘమావాస్య రోజున ఈ క్షేత్రంలో స్వయంగా శ్రీరాముడే నీటి చెరువుని ఏర్పాటు చేసినటువంటి పుష్కరిలో స్నానం ఆచరించడం వల్ల వారి యొక్క పాపాలు, దోషాలు తొలగిపోతాయన్న పూర్తి నమ్మకం. అలాగే శ్రీరాముడే స్వయంగా వెలిసినటువంటి ఈ సైకత లింగమే ఈ లొంక క్షేత్రంలో ప్రజలకు ఎదుర్కొన్నటువంటి మొక్కులు కానీ, కోరుకున్నటువంటి కోరికలు తీరుస్తూ అందరి కొలువైన బంగారంగా ఈ లొంక మహాక్షేత్రం విరజిల్లుతుంది. కాబట్టి భక్తులు ఈ రోజున పెద్ద సంఖ్యలో వచ్చి స్నానం ఆచరించి ఆ ఒక లింగేశ్వరుని దర్శించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమంలో స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించబోతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎంతమంది భక్తులు వస్తారని మీరు అంచనా వేస్తారు? వేల సంఖ్యలో ఉంటుంది. మహాశివరాత్రి రోజున దాదాపుగా చుట్టూ మన నిజామాబాద్ జిల్లానే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి నందు 3 రోజుల పాటు అన్నసత్ర కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది.